నిన్ను తక్కువ చేస్తూ మాట్లాడిన వాళ్ళతో వాదించడం కన్నా నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడానికి ప్రయత్నించడం మిన్నా. నిన్ను తక్కువ చేసిన వాళ్ళని ఓడించడం నీ గెలుపు కాదు. నిన్నటి కంటే ఈ రోజు నువ్వు బలంగా మారడం నీ నిజమైన గెలుపు. నిశ్శబ్దంగా ఎదుగు, నిశ్శబ్దంగా పనిచేయి. ఒక్కరోజు నీ గెలుపు నువ్వేంటో అందరికీ తెలియజేస్తుంది. జీవితంలో మనల్ని బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు, మనల్ని చూసి నవ్విన వాళ్ళు ఉంటారు, నువ్వేం చేస్తావులే అని చిన్న చూపు చూసిన వాళ్ళు కూడా ఉంటారు. ఆ మాటలన్నీ మనసులో పెట్టుకుని బాధపడుతూ ఉంటే వాళ్ళు ఒక్క మాటతో మన రోజంతా పాడు చేసినట్టే. నీ విలువను ఎవరో ఒకరు నిర్ణయించరు. నువ్వు ఈ రోజు ఎక్కడున్నావని ముఖ్యం, నువ్వేం చేస్తున్నావని ముఖ్యం, నిన్నటి మీద షైన్ అయ్యావా లేదా ముఖ్యం. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, అవకాశాలు లేకపోవచ్చు, సపోర్టర్స్ లేకపోవచ్చు, కానీ నిన్ను నమ్మే నువ్వు ఉన్నావు. నీకన్నా బెస్ట్ సపోర్టర్స్ ఎవరున్నారు? నీ మనసు నీకు ధైర్యం చెప్పట్లేదా? ఎవరో సపోర్ట్ నీకు కావాలా? అవసరం లేదు. అవకాశాలు చూసి నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకన్నా నిన్ను నమ్మి ఒక్కలైనా ఉండకన్నా ఉంటారా? పోనీ ఎవరు లేరే అనుకో, నిన్ను నువ్వు నమ్ముకోలేవా? నీకు నువ్వు అండగా ఉన్నప్పుడు నీకు ఎవరు సపోర్టర్స్ అవసరం లేదు, ఎవరు సపోర్టు అక్కర్లేదు. నీ దగ్గర ఒక్కటి ఉంటే చాలు. నేను ప్రయత్నించగలను, నేను సాధించగలను అనే నమ్మకం. ఆ నమ్మకమే నిన్ను నీ గమ్యం దగ్గరికి చేరుస్తుంది. నీ జీవితాన్ని జీవించాల్సింది నువ్వే, నీ కలలను నెరవేర్చుకోవాల్సింది నువ్వే, నీ గెలుపును చూడవలసింది నువ్వే. ఎవరైనా నీ గురించి తక్కువగా మాట్లాడితే వాదించుకో. ఒక చిన్న నవ్వు నవ్వి పక్కకు వెళ్ళిపో. ఎందుకంటే ఆ చిన్న నవ్వులో వాళ్ళకి తెలుస్తుంది నువ్వు ఏదో సాధించాలనుకుంటున్నావని. నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళు ఎప్పుడూ ఎగతాళిస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి జీవితంలో ఓడిపోవడం తప్ప ఏది తెలియదు కాబట్టి. కానీ నీకు తెలుసు నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీకు తెలుసు నువ్వేం సాధించాలనుకుంటున్నావు, నీకు తెలుసు. నీ గురించి నీకు తెలిసినప్పుడు ఎవరి కోసం ఆలోచించుకో. నిన్ను తక్కువ చేస్తూ మాట్లాడిన వాళ్ళతో వాదించడం కన్నా నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడానికి ప్రయత్నించడం మిన్నా.